సంతరించుకున్నటువంటి బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఈరోజు ఈ యొక్క ప్రదోష వేళ మొట్టమొదటిసారి మన ప్రగతి నగర్లో మనమందరము చేసుకునేటువంటి కోటి దీపోత్సవానికి వారు విచ్చేయటం అనేటువంటిది వారి ఉదారత్వానికి మనము గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే వారికి ఏమాత్రము సమయం ఉండదు. మనందరము యూట్యూబ్ చూసేవాళ్ళమే, టీవీ చూసేవాళ్ళమే, ఏదో ఒక ధార్మిక కార్యక్రమం చూసేవాళ్ళమే. మనము స్క్రోల్ చేస్తూ ఉంటే ధర్మ విషయాలలో మొదటి 4వ లైన్లోనే వచ్చేటువంటి మహనీయుల్లో వారి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు అనేక ధార్మిక కార్యక్రమాలలో తన వంతుగా మా యొక్క శుభంకరి సేవా సమితికి 2015వ సంవత్సరం నుంచి వెన్నందే ఉంటూ ఎక్కడైనా కనిపించినా కూడా ఏమయ్యా శర్మ ఎలా జరుగుతోంది, ఎలా చేస్తున్నావు అని అడిగి ఈ యొక్క సేవా సమితి వివరాలన్నిటినీ తెలుసుకుని వారి వంతుగా వారు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు. ఆవేశపడకూడదు నాన్న, నెమ్మదిగా ఉండాలి, ధర్మాన్ని మనము రక్షించడానికే ఉన్నాము తప్ప దానిని భంగపరచకూడదు అనేటువంటి అనేక మంచి విషయాలని మాతో చెప్తూ ఉంటారు. మేము 2015వ సంవత్సరంలో శుభంకరి సేవా సమితిని స్థాపించినప్పుడు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇటువంటి వేదికే మనకి కూతవేటులో ఉన్నటువంటి నిజాంపేట క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి ఒక వేదిక వద్ద మహారుద్రయాగాన్ని మేము ప్రారంభించాం. ఆ రోజున మొట్టమొదట మాతో పాటు గళము కలిపి వారి యొక్క అమృతవాణిని వినిపించినటువంటి వారు కాబట్టి వారి హస్తము ఎంత గొప్పది అనేటువంటిది ఇప్పుడు మనమందరము కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు